సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అటువంటి వాల్మీకి రామాయణంలో నిజానికి శివధనుర్భంగం చేసిన తర్వాత జనకుడు వెళ్ళి నేను కన్యాదానం చేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు నేను స్వీకరించాను. ఎందుకు స్వీకరించను అంటే నాకు ధర్మపత్నిగా ఎవరుండాలో నా తండ్రి దశరథ మహారాజు గారు చెప్పాలి. నాకు ధర్మపత్ని అంటే ఆయనకి కోడలు, ఇంటికి కోడలుగా ఎవరు రావాలో ఆయన నిర్ణయించాలి. నేనెవరిని చేసుకోవడానికి? అది నా వ్యక్తిగత నిర్ణయం కాదు, నా వ్యక్తిగత విషయం కాదు. నాకు భార్య అంటే మా నాన్నగారికి కోడలు, మా కుటుంబ గౌరవానికి అంతటికీ చిహ్నం. ఆమె వలననే ధర్మం నడుస్తుంది, ఆమె వలననే కుటుంబ గౌరవం నిలబడుతుంది. నేనెవరిని నిర్ణయించడానికి? మా నాన్నగారు నిర్ణయించాలి. అందుకని అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో, ఆయనకి తెలియకుండా, ఆయన చూడకుండా, ఆయన నిర్ణయించకుండా నేను తాళి కట్టను, నేను వివాహం చేసుకోను ఆ పిల్లని. మా నాన్నగారికి కబురు చేయండి, మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు. అంటే దశరథ మహారాజు గారు దూతల్నిచ్చి జనక మహారాజు గారి దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించాడు. ఇలా శివధనుర్భంగం అయింది, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తానన్నాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నిలబడాలంటే దశరథుడు అంగీకరిస్తేనే రాముడు చేసుకుంటాడు, లేకపోతే చేసుకోడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి, నేను ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దశరథ మహారాజా మీరు అంగీకరించండి అని కబురు చేశాడు. దశరథ మహారాజు గారు వెంటనే అంగీకరించలేరు. ఆయన సభ వంక చూశాడు. చూసి జనకుని యొక్క నడవడి ఎటువంటిది అని అడిగాడు. అంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటే పిల్లలు అలా ఉండాలి కదా. అందుకని ఇది ఓ రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మనం పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదు. జనకుడు ఎలాంటివాడు అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు ఉన్నాడు అని వాల్మీకి మహర్షి అన్నారు. ఎందుకని కథ మలుపు తిరుగుతోంది. శ్రీరామావతారం పూర్తవ్వాలి అంటే రాముడు సీతారాముడు కావాలి, వివాహం అవ్వాలి. వివాహం అయితే తప్ప, సీతం వస్తే తప్ప, సీతాపహరణం అయితే తప్ప రావణవధ జరగదు. రావణవధ కోసమే రాముడు వచ్చాడు. రాముడు రాముడిగా బ్రహ్మచారిగా ఉన్నంతకాలం రామాయణం యొక్క ప్రయోజనం పూర్తవదు. రామాయణ ప్రయోజనం పూర్తవ్వాలంటే సీతమ్మ రాముడి పక్కకి రావాలి. సీతమ్మ రాముడి పక్కకి రావాలంటే సీతారాముల వివాహం జరగాలి. సీతారాముల వివాహం జరగాలి అంటే మహాపుణ్యమూర్తి మార్కండేయుడు అక్కడికి రావాలి. కథ మలుపు తిరుగుతోందని గుర్తు, సీతారామ కళ్యాణం అవుతుందని గుర్తు. మార్కండేయుడు ఉన్నాడు అని చెప్పి వదిలేస్తారు. చెప్పి వదిలేశారు అంటే గుర్తేమిటంటే అది జరుగుతుంది, అది మంగళప్రదం, అది లోకంలో శాశ్వతంగా నిలబడిపోతుంది. ఇంకా
అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామల కాయకాంతి కలితాయ ఇంద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సీతారామ కళ్యాణాన్నే చెప్తారు. అంత గొప్పగా నిలబడిపోయేది ఏది ఉంటుందో అంత పెద్ద మలుపు తిరుగుతోందని గుర్తేమిటంటే అంతటి తేజోమూర్తి అయిన మార్కండేయుడు అప్పుడు అక్కడ ఉంటాడు. ఎవరు పిలిచారని అడక్కండి, ఆయనకి తెలుసు ఆ సమయానికి అక్కడ ఉంటాడు ఆయన. అందుకే వెంటనే వాల్మీకి మహర్షి అంటారు మార్కండేయశ్చ దీర్ఘాయు అంటారు. మిగిలిన వాళ్ళకి విశేషణాలు అయ్యారు. వశిష్ఠో వామదేవశ్చాజాబాలి అవకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అంటారు. వశిష్ఠుడు ఉన్నాడు, వామదేవుడు ఉన్నాడు, జాబాలి ఉన్నాడు, కశ్యపుడు ఉన్నాడు అని వాళ్ళ పేర్లన్నీ చెప్తారు. ఒక్క మార్కండేయుడి పేరు ఎత్తితే విశేషణం వేస్తారు. మార్కండేయశ్చ దీర్ఘాయు, దీర్ఘాయువు కలిగినటువంటి మార్కండేయుడున్నాడు అంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగుతుంటే మార్కండేయుడు ఉంటాడు. ధర్మరాజు గారు అరణ్యవాసానికి వెడితే మార్కండేయుడు వస్తాడు. మార్కండేయుడు వచ్చాడు అని మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడింది అనుకోండి, మీకు బండ గుర్తు ఏమిటంటే కథ పెనుమలుపు తిరుగుతోంది, ఏదో పెద్ద మంగళం జరుగుతోంది, గొప్ప శుభం జరుగుతోంది అని గుర్తు ఏమిటంటే మార్కండేయుడు సభలో ఉంటాడు. అంటే ఆయన వైభవం, ఆయన గొప్పతనం చెప్పడానికి ఇంకా ఇంతకన్నా తార్కాణాలు ఏముంటాయి ఋషిప్రోక్త వాంగ్మయంలో. అందుకే ఆయన మహితాత్ముడు. చిత్రం ఏమిటంటే ఆయన లోకానికి అనుగ్రహించినటువంటి విశేషాలు ఏముంటాయో అవి నిత్యపఠనీయములై ఉంటాయి. అవి చాలు మనిషి తరించిపోవడానికి, ఇంకేం అక్కర్లేదు. నేను మీతో ఇందాక మనవి చేశాను, మార్కండేయ కృతం ఆ దుర్గా సప్తశతి అంత శక్తివంతం. అలాగే మళ్ళీ ఎంతటి వారిని కూడా అనుగ్రహించగలిగినటువంటిది మార్కండేయుడు శంకరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రం. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఎందుకంటే మార్కండేయుడు వంటి మహితాత్ముల గురించి చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఆ ప్రసంగం పూర్తయ్యేటప్పుడు భగవంతుని యొక్క స్తుతి పాఠంతో పూర్తయిపోవాలి. అదే వారికి అత్యంత ప్రీతిపాత్రం. భగవంతుని యొక్క స్తుతి ప్రధానం. అందున లోకానికి ఆయన పెట్టినటువంటి గొప్ప భిక్ష చంద్రశేఖరాష్టకం. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. వ్యక్తిగత విషయాలు నిజానికి వేదికల మీద చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మా చిన్నతనంలో మాకు ఎప్పుడైనా జ్వరం వస్తే మా అమ్మ పక్కన కూర్చొని చంద్రశేఖరాష్టకం చదువుతూ బొటనవేలుతో విభూతి పెట్టేది. ఆ తల్లి నమ్మకం, శివానుగ్రహం, ఎన్ని మాటలు ఎన్ని ఉపద్రవాలు దాటామో. అటువంటి చంద్రశేఖరాష్టకం ఏదుందో అది నిత్య పఠనీయం. ఇంట్లో అది తప్పకుండా చదవాలి, ప్రతి యజమాని చదవాలి. అంత గొప్ప అష్టకం. ఇప్పుడు నేను ఆ అష్టకం అంతా చెప్పడం నాకు ఎలా సాధ్యమయ్యే విషయం. కానీ ఆయన ఏది చేసినా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అది ఒక పరవశంతో చేసింది, అది ఒక విశ్వాసంతో చేసింది, ఒక ధృతితో చేసింది. అంత నమ్మకంతో శంకరుణ్ణి పిలుస్తూ చేసినటువంటి ఆర్తితో కూడినటువంటి స్తోత్రం. అందుకే అందులో మీకు ఒక అంతర్లీనమైనటువంటి ప్రవాహం కనపడుతుంది. మీరు ఆ ప్రవాహ దర్శనం చెయ్యగలిగితే ఆ అష్టకానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో మీకు అర్థమవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అందులోనే ఒక శ్లోకంలో మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధు తరంగసీకర సిక్తసీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటాడు. చంద్రశేఖరమాశ్రయి, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉండగా నన్ను వీళ్ళు ఏం చేస్తారు అంటాడు. అందులో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి శ్లోకంలో, నేను ఈ ఒక్క శ్లోకమే కాదు, అంటే నేను ఏదో లఘువుగా విహంగ వీక్షణం చేయడానికి ఈ శ్లోకాన్ని వాడుకుంటున్నాను. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం. ఆయన ఏం చేశాట అంటే మదించినటువంటి ఏనుగు. వారణము అంటే ఏనుగు. వారణాస్యాం అంటాం కదా విఘ్నేశ్వరుని.
మత్తమారణ మదించినటువంటి ఏనుగు యొక్క తోలు ఒలిచి ఉత్తరీయంగా వేసుకున్నట్ట. పంచి ఉంటే కదా ఉత్తరీయం, పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటారు, అంతేగాని పంచె కట్టుకోకుండా ఉత్తరీయం వేసుకోరుగా. ఉత్తరీయం వేసుకున్నాడు అని చెప్తే పంచె కట్టుకున్నాడు అని దాని అర్థం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం. ఏం మాట అది? ఏనుగు తోలు ఒలిచి కట్టుకొని ఉత్తరీయం వేసుకుంటేట మనోహరం, ఎంత బాగుంటాడో. అలా ఉంటారా ఎక్కడైనా? జంతువుల తోలు ఒలిస్తే కట్టుకుంటే దానికి నెత్తురు కారుతూ ఉండదు, దానికి మాంసం అంటుకుని ఉండదు. పోనీ ఇవాళ బాగుంది, రేపటికి అది గట్టిగా ఎండిపోతుంది చర్మం. అది పంచెలా అసలు ఎలా కట్టుకుంటారు, కుర్చీలు ఎలా పెట్టుకుంటారు? ఏనుగు తోలు ఎండిపోతుంది, పైగా దుర్గంధం. తోలు ఎండిపోయింది అనుకోండి, అది శరీరంలో అంతర్భాగం కదా, కంపు వస్తుంది. పైగా కొన్నాళ్ళు అయ్యాక చిరిగిపోతుంది. ఎంత తోలైనా కన్నాళ్ళు పడిపోతుంది, పైగా తొందరగా పురుగులు పడతాయి తోళ్ళకి, చిరిగిపోతుంది. మరి చిరిగిపోయే లక్షణము ఉంది, కంపు కొట్టే లక్షణము ఉంది. అసలు దానికి ఓ అంచా పంచా? ఏనుగు తోలు అంతా నల్లగానే ఉంటుంది, దానికి ఏం పెద్ద అంచు, దానికి ఏదో పెద్ద జరి ఇవన్నీ ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు. ఇది కట్టుకుంటే నువ్వు మరీ మనోహరం అంటే మార్కండేయుడు ఆ స్తవం చేస్తున్నప్పుడు శివుని యందు ఎంత లయమైపోయిన మనసుతో ఉన్నాడన్న దానికి ఇదే ప్రమాణం. నిజానికి ఎప్పుడు జరిగిన కథ ఇది అంటే, ఒకానొకప్పుడు గజాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరి శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పట్టణం కాశీపట్టణం. ఆయన దానికి ఎంత స్థానం ఇస్తాడంటేట, పార్వతీదేవితో సమానమైనటువంటి స్థానం ఇస్తాడట. అందుకే లోకంలో ఓ మాట అంటారు, పార్వతీదేవి ఒక్కతే కాదులేండి ఆయనకి 4 భార్యలు ఉన్నారంటుంటారు. చూడండి, లోకంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద చాలా ప్రీతి ఉంటుంది. ఉంటే ఏమంటారంటే, ఆయనకి అది భార్యే, ఎంత ప్రీతో బాబోయే అంటారు. అంటే సర్వసాధారణంగా ప్రీతి ఎవరి మీద ఉండాలి? భార్య మీద ఉండాలి. అంత ప్రీతి మళ్ళీ ఎక్కడో ఉంటే ఆవిడని భార్యాస్థానంతో చెప్తారు. అందుకే శంకరుణ్ణి 4 భార్యలు ఉన్నవాడు అంటూ ఉంటారు. అంటే నిజంగా ఉన్నాడని కాదు సుమా. గంగ యొక్కతే, కాశీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. అలాగే పార్వతి యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. 4 శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి. ఆయనకి నిజానికి పార్వతీదేవి భార్య, కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే పార్వతీదేవి అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం. కాశీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. గంగానది అంటే ఆయనకి అంత ఇష్టం. అందుకని గంగా, కాశీ, పార్వతి, దక్షిణ కాశీ యొక్కతే. దక్షిణ కాశీ దక్షారామం. దక్షారామ క్షేత్రం అంటే ఆయనకి అంత ఇష్టం అని యుద్ధం చేసి త్రిశూలం పెట్టి గుచ్చాడు. గుచ్చి పైకెత్తాడు. ఆ త్రిశూలం మీద ఉన్నాడు గజాసురుడు, ఏనుగు రూపంలో ఉంటాడు. ఆ త్రిశూలాన్ని పక్కన భూమిలో గుచ్చి తను ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈయన త్రిశూలానికి గుచ్చుకుపోయాడు కదా, ఇక విడిపించుకోలేడు. నెత్తురంతా కారిపోయింది. ఇక చనిపోతానని తెలిసిపోయింది. ఆయన ఏం చేశాడంటే, ఎన్ని తప్పులు చేసినా సామగానం చేస్తే సంతోషిస్తాడని సామమంత్రములు చదివాడు వేదంలోంచి. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. ఓసారి ఇలా పైకి చూసి, ఎంత బాగా చదివావురా అన్నాడు. అది శివుడంటే. శివుడని ఎందుకంటారంటే మంగళప్రదుడు, తొందరగా మర్చిపోతాడు చేసిన తప్పుని, క్షమించగలిగిన హృదయం ఉన్నవాడు లోకంలో. అందుకే శివారాధకులకు ఉండే పెద్ద బలహీనత ఏమిటంటే ఈ క్షమిస్తూ ఉండడమే. అందుకే విజృంభించగల వాసురీ శక్తులు వాళ్ళ దగ్గర తొందరగా క్షమిస్తూ ఉంటారు. అది శివుడి యొక్క లక్షణం. మరి శివోపాసన చేసిన వాడికి ఆ లక్షణం రాకుండా ఎలా ఉంటుంది? వాడు క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి శంకరుడు ఆయన వంక చూసి, భలే సామమంత్రములు చెప్పేవరా అన్నాడు. అలా అనడమే తర్వాయి. ఆయన అన్నాడు, నాకు వరం ఇస్తావా అన్నాడు. ఏం కావాలి కోరుకో అన్నాడు. అంధకవైరి నాపై దయారసమ్ము కలిగినేని, నా ఒడలి చర్మము చినుంగక, దుర్గంధము లేక, వాడక, నీ ఒంటిపై వెండికొండపై కందరకాలమున్నగతి ఉండగా ఈ వరమే వరించదన్ అన్నాడు. ఓ శివ,
నేను ఒక వరం కోరుకోమని నువ్వు అడిగావు, నేను ఒక వరం అడుగుతున్నాను. నేను చనిపోతాను ఇప్పుడు ఎలాగో, చనిపోయిన తర్వాత నువ్వే కూర్చుని నా తోలు ఒలుచుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటే రేపు పార్వతీదేవి ఏమంటుంది, ఏమంటే వాడు వేసుకోమన్నాడు వేసుకున్నారు కంపు వదిలేద్దురు అంటుంది. 3 నెలలు పోయాక చిరిగిపోతుంది. విఘ్నేశ్వరుడు అంటాడు, నాన్నగారు ఆ బట్ట ఏమిటండి అంటాడు. దుర్గంధము లేక. ఇంకొకడు అంటాడు దుర్వాసన వస్తోంది అంటాడు. ఇంకొకడు అంటాడు పెలుసుగా అయిపోయింది, అదేం బట్టండి బాబు, కూర్చుంటే కుర్చీళ్ళు సర్దుకోవాలి వ్యాకోచించి, అంతేకాని కుర్చీళ్ళు పెలుసుగా ఉంటే పక్కకు పోతాయి. అందుకని ఈ పెలుసు బట్ట ఎక్కడ దొరికింది మీకంటారు. అందుకని ఈ ఏనుగు తోలుకు ఆ 3 లక్షణాలు ఉండకూడదు. దుర్గంధము లేక, దానికి ఎప్పుడూ దుర్వాసన రాకూడదు. చినుంగక, అది చిరగకూడదు. అలాగే ఇది పాడైపోకూడదు, అంటే ఎప్పుడూ పెలుసతనాన్ని పొందకుండా మెత్తని కాంచీపురం పట్టుబట్ట ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉండి నువ్వు దీన్ని కట్టుకుని తిరుగుతూ ఉండాలి. అంతేకాదు, నేను ఎక్కడ చనిపోయానో, ఎక్కడ నా ఏనుగు శరీరం పడిపోయిందో అక్కడ నా రూపంలోనే నువ్వు ఈ ఏనుగు శరీరాన్ని లింగరూపంగా మార్చాలి. అది చూడ్డానికి ఏనుగులో ఉండాలి. దాన్ని కృత్తివాసేశ్వర లింగము అని పిలవాలి. ఏనుగు పేరు మీద ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకి అనంత సౌఖ్యములు కలగాలి. రాక్షసుడివి నీకు నేను ఇన్ని వరాలు ఇవ్వనా అంటావేమో, ఒకప్పుడు అంధకాసురుడికి ఇవ్వలా? అందుకే అంధకవైరి నాపై నీ కృపారసమ్ము కలిగినేని అని మొదలుపెట్టాడు. అంధకవైరి ఒకప్పుడు అంధకాసురుడిని అనుగ్రహించినట్టే నన్ను అనుగ్రహించు. ఎంత గడుచువాడో చూడండి, చచ్చే ముందు కూడా ఆయన తెలితే ఎట్లా వాడికి అంటే అనుగ్రహించాడు. అనుగ్రహించి ఆ ఏనుగు తోలు కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటుంటాడు. ఇది చెప్తున్నాడు మార్కండేయుడు. మత్తవారణ ముఖ్య చర్మకృతోత్తరీయ మనోహరం. చచ్చిపోయిన వాడికి శాశ్వతత్వాన్ని ఇవ్వగలవు, తప్పు చేసిన వాడికి శాశ్వతత్వాన్ని ఇవ్వగలవు, నీవుగా తప్పు చేసిన వాడిని కూడా మార్చేయగలవు. ఇవన్నీ ఒకెత్తు. దాని వెనక పరమార్థం ఏమిటో తెలుసా? ఏనుగు అన్నది ఎక్కడ చెప్పినా మాయకి దృష్టాంతం. అందుకే గజ అంటారు. గ జ అంటే తిరగేయండి, జ గ. జ అంటే పుట్టడం, గ అంటే వెళ్ళిపోవడం. జాయితే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదంతా జగత్. అన్నీ పుట్టిన తేదీ ఉన్నది, కుడి చేతి పక్క తేదీ పడిపోతుంది ఏదో ఒక రోజున గుర్తు, కానీ వాడు అది ఉండదనుకుంటూ ఉంటాడు. మా ముత్తాతగారు అమాయకుడు, తాతగారు అమాయకుడు, మా నాన్నగారు అమాయకులు, నాకుండదు అనుకుని పాపాలు చేస్తూ ఉంటాడు. మాయ ఎందు తిప్పుతూ ఉంటుంది ఆ తల్లి. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శివుడు ఏనుగు తోలు ఒలిచి మీదేసుకుంటాడన్న దానికి అర్థం ఏమిటంటే మాయని ఛేదిస్తాడు. ఎవడు మాయని ఛేదిస్తాడో వాడు పరబ్రహ్మము. ఎవడు పరబ్రహ్మమో వాడి శాసనమునకు తిరుగులేదు, వాడు ఈశ్వరుడు. వాడికి ఇది సాధ్యము అది అసాధ్యము అని లేదు, అఘటనాఘటన సమర్థుడై ఉంటాడు. కాబట్టి యముడు నన్నేం చేస్తాడు, నేను నిన్ను పట్టుకుంటే? ఆయన నీకు కింకరుడు కాబట్టి నన్నేం చేస్తాడు, నిన్ను పట్టుకున్నవాడిని నువ్వు ఈశ్వరుడివని చెప్పడానికి. మత్తవారణ ముఖ్య చర్మకృతోత్తరీయ మనోహరం, అందుకని నువ్వు మనోహరంగా ఉంటావు. అలా బట్ట కట్టుకున్నవాడు లోకంలో ఎవరైనా ఉన్నాడా? ఇదేమిటి, దుర్వాసన లేదు, ఏమీ లేదు, పైగా అదేమిటి ఆ ఏనుగుతో లేటి అంత అందంగా ఉందా ఆయన కట్టుకుంటే అన్నట్టుగా 10x6 11x7 పంచె పెద్ద కుర్చీళ్ళు పెట్టుకుని కట్టుకుంటే పెద్ద అంచుది ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది శివుడికి ఆ ఉత్తరీయం, ఆ పంచె. అది లోపల దర్శనం చేస్తున్నాడు. మత్తవారణ ముఖ్య చర్మకృతోత్తరీయ మనోహరం. ఆ పాదాల్లో విచిత్రం కూడా ఏమిటంటే, అంత కష్టంలో కూడా పరవశానికి గుర్తు ఏమిటంటే మకారం తిరుగుతోంది పాదంలో. మా లక్ష్మీదేవికి సంకేతం. లక్ష్మి అంటే అనుగ్రహం. నీ వలన నాకు అనుగ్రహము కలిగి నేను మంగళత్వాన్ని పొందాలని చెప్పడానికి మా తిరుగుతోంది పాదంలో. మత్తవారణ ముఖ్య చర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం. పకారం తిరుగుతోంది. అది ఆ వృత్తానుప్రాస, అక్షరాలు తిరగడంలో శాబ్దిక సౌందర్యం వస్తుంది. అది కూర్చుని రాసిన కవిత్వమా? అదేమైనా ఆయన ప్రశాంతంగా ఎక్కడో కూర్చున్న శ్లోకాలు రాశాడా? ఎదురుగుండా యమధర్మరాజు గారు నిలబడుండగా చెప్పిన శ్లోకాల్లో అప్పుడు కూడా ఎంత మమేకమై చెప్పకపోతే ఓ పడ్డాయి. నీ పాదములను నేను పట్టుకున్నాను. ఆ పాదములు ఎవరు పట్టుకునే పాదములు? పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం.
పంకజాసనుడు అంటే పద్మంలోంచి పుట్టినవాడు, పద్మంలో కూర్చున్నవాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అయిన బ్రహ్మని పాదములు పట్టుకుని సృష్టి నిర్వహిస్తున్నాడు. లోకములను నిర్వహించేటటువంటి స్థితికర్త పద్మలోచన, ఆ పద్మములు కన్నుల్లో ఉన్నవాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. పద్మముల వంటి కన్నులున్నవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ పద్మలోచన, పద్మభవుడు పద్మలోచనుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరి చేత పూజింపబడుతున్నటువంటి పద్మముల వంటి పాదములు ఉన్నవాడు విలువు. అంటే పద్మం ఎక్కడుంటుందో తుమ్మిద అక్కడ వాలుతుంది. నా మనసన్న తుమ్మిద వాలింది, అందుకని అవి పద్మము. నీ పాదాలు పద్మాల్లా ఉంటే 5 ఇంద్రియములు మనస్సు అన్న 6 కాళ్లతో తిరిగేటటువంటి నా మనసన్న షట్పదము తుమ్మిద దాని మీద వాలి ఉంది. అందుకని నాకు బెంగలేదు. నేను నీ పాద పద్మముల యందు వాలి ఉన్న భృంగమును అని చెప్పడానికి పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం. అదే మార్కండేయుడు పరబ్రహ్మాన్ని విష్ణువుగా దర్శనం పొందాడు. అదే మార్కండేయుడు ఆదిశక్తిని పరబ్రహ్మంగా దర్శనాన్ని పొందాడు. అదే మార్కండేయుడు శివుణ్ణి పరబ్రహ్మంగా స్తోత్రం చేశాడు. అంటే ఒక పరబ్రహ్మమే ఇన్నిగా ఉంటుందని నిరూపించినవాడు మార్కండేయుడు దర్శనము చేత. అందుకే మహితాత్ములైన వాళ్ళ యొక్క స్తోత్రములన్నీ కూడా ఈ బాణీలోనే పెడతాయి. కారణం అదే. ఎందుకనంటే వాళ్ళందరూ తత్వజ్ఞులు, మహితాత్ములు. వాళ్ళ పేరు తలుచుకుంటే చాలు. అందుకే పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తప్పకుండా పుట్టినరోజులు చేసుకోవాలి. 5 పుట్టినరోజులు చెయ్యాలి ప్రతివారు కూడా. ఒకటి తన పుట్టినరోజు, తాను పుట్టినరోజుని చేసుకుంటారు. ఎందుకని అంటే పుట్టినరోజు వచ్చింది అంటే ఆయువు తగ్గిపోయింది, గండకాలం వస్తుంటుంది ఒక్కొక్కసారి. అది పోవడానికి ఏం చేస్తారంటే నల్ల నువ్వులు బెల్లం ముక్క కలిపి ఆవు పాలలో చిరంజీవుల పేర్లు చెప్పి లోపలికి పుచ్చుకుంటారు. అందులో మార్కండేయుడి పేరు కూడా చెప్తారు చిరంజీవుల్లో. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ అని చెప్పినప్పుడు వ్యాసో పరశురామో మార్కండేయ వీళ్ళ పేర్లు చెప్తారు. చెప్పి నోట్లోకి దాన్ని పుచ్చుకుంటారు. అంటే చిరంజీవుల పేర్లు చెప్పుకుంటే గండకాలాలు తొలుగుతాయి అని ఒక నమ్మకం. కనీసం పుట్టినరోజు నాడు పుచ్చుకుంటారు. సరే, నేను అన్నాను కాబట్టి పూర్తి చేస్తాను. 5 పుట్టినరోజులు అన్నాను కదా. ఒకటి తన పుట్టినరోజు, 2 తన తల్లి పుట్టినరోజు. ఎందుకంటే తను పుట్టాడు అంటే తన తల్లి కూడా మళ్ళీ పుట్టిందని గుర్తు. ఎందుకని? అమ్మ మరణ సదృశమైన వేదన పొందితే తను పుట్టాడు. ఆమె బతుకుతుందో చచ్చిపోతుందో తెలియదు. ఆ స్థితిలో తను పుడతాడు. అందుకని తను పుట్టినప్పుడల్లా ఎంతమంది పిల్లలు పుట్టారో అన్ని మాటలు అమ్మ పుట్టింది. అందుకని అమ్మ పుట్టినరోజు చెయ్యాలి, నాన్నగారి పుట్టినరోజు చెయ్యాలి, గురువుగారి పుట్టినరోజు చెయ్యాలి, భగవంతుడి పుట్టినరోజు చెయ్యాలి. భగవంతుడికి పుట్టినరోజు ఏమిటి అంటే శ్రీకృష్ణాష్టమి, కృష్ణుడిగా వచ్చింది. శ్రీరామ నవమి, శ్రీరాముడిగా పుట్టింది. అవతారములు వచ్చిన రోజులు చెయ్యాలి మనిషి. అందుకని 5 పుట్టినరోజులు చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి స్థితిలో ఎప్పుడూ కూడా మహాత్ములైన వాళ్ళని తలుస్తారు. ఈ చిరంజీవులను పుట్టినరోజు నాడు తలుచుకుంటూ ఉంటారు. అలాగే ఆయుష్య హోమం, షష్ఠిపూర్తి కల్పం, వీటిల్లో వాళ్ళని కూడా మంటపంలోకి పిలుస్తారు. ఎప్పుడైనా షష్ఠిపూర్తి చేసుకున్న వాళ్ళకి సశాస్త్రీయంగా తీసుకుంటే తెలుస్తుంది. అందులో ఈ చిరంజీవులను కూడా మంటపంలోకి పిలుస్తారు. పిలిచి తర్వాత రోజు హోమం చేసినప్పుడు హవిస్సిస్తారు వాళ్ళకు కూడా. అంటే వాళ్ళు దేవతల్లాగే వచ్చి హవిస్సులు కూడా పుచ్చుకుంటారని గుర్తు. కాబట్టి అటువంటి మహనీయుడు ఆయన చూపిన బాటలోనే వెడుతుంటారు. అందుకే మిగిలిన వారు పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం. ఒక పరబ్రహ్మము ఇన్నిగా ఉండి ఒకటి ఒకదాన్ని అర్చిస్తూ ఉంటుంది. అది విచిత్రం. రాముడికి పరశురాముడు కనబడ్డాడు. రెండు విష్ణువే. ఆదివరాహమూర్తిగా వెంకటేశ్వర స్వామి వారు కనపడ్డారు. ఉన్న ఒక్కటే 2గా కనపడింది. ఒక ప్రమిదలో 2 దీపాలు వెలుగుతున్నట్టుగా. తత్వతః 2 ఒకటే దీపాలు, కానీ 2 వెలుగుతుంటే అందంగా ఉంటుంది. ఒక పరమాత్మ 2గా కనపడుతూ ఉంటాడు. అలాగే ఒక్క పరమాత్మ 3గా కనపడుతూ ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా కనపడుతూ ఉంటాడు. అలా కనపడడం ఒక సౌందర్యం, కానీ తత్వతః మాత్రం ఒక్కటే. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు కూడా ఈ 3 కలిపి ఎక్కడున్నాయో దాన్ని స్తోత్రం చేశారు. అది శంకరులకే చెల్లింది.
మార్కండేయుడి బాటలోనే ఉంటుంది శంకరాచార్యులు వారి స్తోత్రాలు కూడా. అందుకే ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పత్రే జలై పశ్చాత్ పన్నగశాయినో భగవతో పాదోదకం పావనం భూయాత్ సింభుజటా విభూషణమణి జిహ్నోర్ మహర్షీరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం అంటారు. గంగకంత శక్తి ఎందుకు వచ్చింది, ఎందుకు పాపములను తీస్తుంది అంటే గంగాష్టకంలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆ గంగ ఎక్కడది అంటే ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పత్రే జలై. అసలు ఆ మాటలు ఎవరు అనగలరండి? ఏదో చేతిలో కమండలమో ఆచమన పాత్రం అనలేదు. నియమ వ్యాపార పాత్రే జలై. నియమం నడవాలి అంటే ఉండాలి ఆచమన పాత్ర దగ్గర, కమండలం ఉండాలి, చేతిలో నీళ్లు, పాత్ర ఉండాలి, జలపాత్ర. అది బ్రహ్మగారు పట్టుకుని ఉంటాడు, ఎప్పుడు వదిలిపెట్టడు, ఎప్పుడు ఆ కమండలం పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అందుకే సశాస్త్రీయ సన్యాసంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడూ దండకమండలాలు పట్టుకుని ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడూ దండకమండలాలు పట్టుకుని ఉంటూ ఉండేవారు. అందుకని ఆ చేతిలో పట్టుకున్న నియమ వ్యాపార పాత్రే జలై అది మొదట ఎక్కడది అంటే గంగ బ్రహ్మగారి కమండలంలో ఉంది. మరి అది గంగ ఎప్పుడైంది అంటే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి పెరిగిపోయాడు. ఇంతంతై వటుడు ఇంతై మరియు తానింతయ్య భోవీధిపై అంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి పెరిగిపోతే తన పుట్టిల్లిదె పొమ్మటంచునదుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్ అంటారు పోతన గారు అష్టమస్కంధంలో. ఆ నారాయణమూర్తి పెరిగిపోతుంటే పాదం పైకెడుతుంటే బ్రహ్మగారు చూసి ఇవి మా నాన్నగారి పాదాలు, కొడుకుని నేను కడగాలని నియమ వ్యాపార పాత్రే జలై కమండలంలో నీళ్లు తీసి నారాయణమూర్తి పాదం మీద పోసి కడిగారు. అందుకని ముందది ఎక్కడుంది? ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలై పశ్చాత్ పన్నగశాయినో భగవతో పాదోదకం పావనం. నారాయణమూర్తి కాళ్ళు కడిగారు కాబట్టి పాదోదకమైంది. తర్వాత భూయాత్ శంభుజటా విభూషణమణి, అది పడుతుంటే గంగ మణులుపై తల మీద పడినట్టుగా మెరిసిపోయిందిట తెల్లగా. అందుకని శంకరుడి జటాజూటం మీద మణిలా మెరిసినటువంటి గంగ కాబట్టి ఆ భూయాత్ శంభుజటా విభూషణమణి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క స్పర్శని పొందింది, ఆగిపోలేదు. దానితో పాటుగా జిహ్నో మహర్షేరియం, మహర్షి తాగేశాడు, తాగి చెవులోంచి వదిలిపెట్టాడు, మహర్షి స్పర్శ పొందింది. ముగ్గురి స్పర్శ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మహర్షి నలుగురి స్పర్శ పొందింది. అటువంటి గంగ ఉందే కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం, ఆ గంగ మమ్ము రక్షించుగాక. అందుకే మరణ సమయంలో కూడా గంగ కడపడాలి అని అడుగుతారు. గకారంలో ఉన్నవన్నీ అంతే, గోవు, గోవిందుడు, గురువు, గీత, గంగ. బహుశా గంగ మీద ఉన్నవన్నీ అంత పవిత్రం, గకారం మీదన్నీ అంత పవిత్రమేనేమో. కాబట్టి శంకరాచార్యులు వారే అంటారు ఒక చోట ఆ గంగని గురించి చెప్తూ, మాతాజాహ్నవి శంభు సంగమిలితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరివిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. నా ప్రాణోత్క్రమణం అయిపోయి నాకు ఊపిరి అందక నేను కొట్టుకుంటున్న సమయంలో బెంగ పెట్టుకోకుండా నేను మానసికంగా కేదార్ ఘాట్లో నిలబడి గంగా ప్రవాహం వంక చూస్తూ శిరస్సు మీద అంజలి ఘటించి నా ప్రాణం పోతున్నప్పుడు నేను ఉత్సవాన్ని చూస్తున్నంత సంతోషంగా బ్రతికున్నంత కాలం నమ్మి నీ గురించి చెప్పా, వచ్చేస్తున్నాను నీ పాదపంజరంలో కని శరీరాన్ని విడిచిపెట్టగలగాలి శంకరా. అప్పుడు నాకు నారాయణ అంఘ్రిద్వయం, నారాయణ పాద ద్వంద్వం కనపడాలి. బతికున్నంత కాలం నాకు శివకేశవుల మధ్య భేదము తోచకుండుగాక, శివుడికి విష్ణువుకి భేదం తెలియకూడదు నాకంటారు. అది ఆ శంకరుడి పాదములు బ్రహ్మ విష్ణుల చేత పట్టబడి ఉన్నాయి. అది విష్ణు పురాణం అయితే విష్ణుస్వరూపంగా పరబ్రహ్మం కూర్చుంటే బ్రహ్మ
శివుడు పట్టినట్టుగా కనపడతాయి. ఒక పరబ్రహ్మమే ఇమ్మిగా కదులుతుంటుంది. ఏకస్త్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. కాబట్టి అంతటి మహానుభావుడు. అది ఎంత అందంగా పడిందో అసలు ఆ పాదం. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధు తరంగ సీకర సిక్త సీత జటాధరం. దేవసింధు ఆకాశగంగ, దేవసింధు తరంగ సీకర, తరంగములు తిరుగుతూ ఉంటాయిట ఆయన జటాజూటంలో. ఏదో బిందెలో నీళ్లు కదులుతుంటే ఎవరైనా చేయి పెట్టి తిప్పారనుకోండి, కాసేపు ఇంకా అలా గిరగిరగిరగర తిరుగుతూ ఉంటుంది. ఏదో సుడిగుండం వచ్చినట్టుగా వచ్చేస్తుంది. వేగంగా తిప్పేసి చేయి తీసేశారనుకోండి, కాసేపు అలాగే గిరగిరగిరగిరగిర తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటుందిట తరంగాలతో. ఎందుకు అలా తిరగడం అంటే ఆయన జటాజూటం అంతా సిక్త సీత జటాధరం. ఆ గంగా ప్రవాహంతో తడిగా ఉంటుంది జుట్టు. తడిగా ఉన్న జుట్టు గట్టిగా ఓ పొడి బట్ట ఏదో పెట్టి పిడకింత కట్టుకుంటారు కదా ఆరడానికి. తడి జుట్టు బాగా కట్టడానికి ఇముడుతుంది. దూకున్నప్పుడు సరిగా జుట్టు ఉండకపోతే దువ్వెన తడి చేసి దూకుంటారు ఒకసారి కదా. ఆయనది సిక్తసీట జటాధరం, గంగా ప్రవాహం చేత తడిసి ఉంటుంది. దాన్ని జటాజూటం కింద కడతాడు. అందులో గంగ ఉంటుంది. ఆ గంగ తిరుగుతుందిట. ఎందుకు తిరగడం గంగ? ఆయన కూర్చుంటే అది తిరగడం ఎందుకు అంటే అందుకు కాదుట. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ప్రదోషంలో చిదంబరంలో కనకసభలో తాండవం చేస్తాడు. ఆ తాండవం చేసినప్పుడు ఆయన కదులుతాడు. ఎంత వేగంగా కదులుతాడో అంత వేగంగా కదిలితే జటాజూటంలో గంగ కదులుతూ ఉంటుందిట. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాసబంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాట పాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యాం అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజే వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరష్టలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు రావణుడు. ఆయన తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతాయిట జటాజూటంలో. అలా తిరుగుతున్నప్పుడు ఆ నీళ్లు పైకి కొడుతూ ఉంటే తరంగములు కొట్టినట్టు కొడతాయిట. ఆ తరంగముల కింద నీళ్లు పడి తడిసిపోయినటువంటి జుట్టుతో తాండవమాడేటటువంటి ఆ శంకరుడు లోకమునకంతటికీ కూడా అనుగ్రహం చేస్తుంటాడు. మళ్ళీ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎందుకని తాండవం చేసినప్పుడు ఓ చేతిలో ఢమరకం సృష్టికర్త, నవ్వుతున్న ముఖం స్థితికర్త, ఎడం చేతిలో అగ్నిహోత్రం ప్రళయకర్త. శ్లోకంలో ఆ అంతర్లీనంగా ప్రవాహం వెళ్ళిపోతోంది, ఆ తీగ వెళ్ళిపోతోంది. అందుకని పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం దేవసింధు తరంగ సీకర సిక్త సీత జటాధరం. ఆ అండంలో కూడా గొప్పతనం ఏమిటంటే నువ్వు ఏది చేయడానికైనా కిందకు వచ్చేస్తావు, అంత దయ కలిగిన వాడివి. గంగ పట్టడం శివుడికి గొప్ప కాదు, కానీ నిజానికి శివుడు తప్ప పట్టలేడు, అది గొప్ప. ఎందుకనంటే అది ఎవరైనా చేసే పని అనుకోండి. ఏమంటే కొంచెం నీళ్లు తెచ్చిపెట్టండి కాస్త ఒక్క గ్లాసుడు అన్నాను అనుకోండి, ఇలా చూసి కోపంగా వెళ్ళిపోయారు అనుకోండి, బో అనుకుని ఇంకోళ్ళకి చెప్తారు. అది ఎవరైనా తెచ్చిపెడతారు, ఏముంది తాగడానికి కాసి నీళ్ళు తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టరు. కానీ అది ఆయన తప్ప చేయలేనిది అనుకోండి, ఆయన చేసే ముందు ఏమనాలి, అబ్బో అదే చూస్తాను అనాలి. ఎందుకంటే ఆయన తప్ప ఇంకోటి లేడు చేసేవాడు. ఆ మాట శివుడు చెప్పలేదు, గంగావతరణంలో బ్రహ్మగారు చెప్పాడు. భగీరథుడు బ్రహ్మగారి గురించి ముందు తపస్సు చేశాడు, చేసి ఆకాశగంగ నొదలమన్నాడు. ఏదో వాళ్ళ పితృదేవతల్ని ఉద్ధరిద్దామని ఆ సగరుల బూది కుప్పల మించి గంగా ప్రవాహం వెళ్ళాలని అడిగితే బ్రహ్మగారు చాలా కాలానికి కానీ ప్రత్యక్షం అలా ప్రత్యక్షం అవకపోగా ప్రత్యక్షం అయ్యాక గంగని విడిచిపెట్టవయా అంటే ఆయన ఓ మాట అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. గంగను వదలనా,
పైనుంచి గంగని పడమన్నాను అనుకో, దాని ధాటికి భూమి కదిలిపోతుంది. సృష్టిలో భూమి అపూర్వం, గంగని ఎలా పడమంటాను? కుదరదు. ఓ పని చేయి, మధ్యలో ఎవరైనా గంగని పట్టుకుని భూమి మీద వదలాలి. అంటే అంత దెబ్బ తట్టుకోగలిగిన వాడు ఉండాలి. కానీ తాం వై ధారయితుం వీరనాణ్యం పశ్యామి శూలినః, అలా పట్టగలిగిన వాడు నాకు తెలిసి ఒక్క శివుడు తప్ప వేరొకడు లేడు, ఇంకెవరు పట్టరు. ఆ శక్తి ఎవరికీ లేదు. వీరనాణ్యం పశ్యామి శూలినః, నేను చూడలేను. అది ఒక్క శంకరుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఆయనకి నేను చెప్పలేను. ఆయన నాకన్నా సమున్నతాధికారి. నేను ఎలా చెప్తాను? అయ్యా మీరు గంగ పట్టండి అని నేను చెప్పలేను, నువ్వే అడుగు అన్నాడు. అంటే మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. నిజానికి శివుడు పెద్ద హఠం చేయాలి, కానీ ఆయన ప్రత్యక్షం అయ్యన్నాడు. ప్రీతస్తేహం నరిశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం అన్నాడు. ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఓ రాజా, నేను పడతాను గంగని, పద అని హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి పాండురంగడు ఎలా నించుంటాడో అలా నడుము మీద 2 చేతులు పెట్టుకుని ఇలా పైకి చూస్తే ఇంకా గంగా ప్రవాహం పడుతుందని నిలబడ్డాడు. ఆవిడ పైనుంచి చూసి అనుకుంది, ఏమిటో పిచ్చాడు నిలబడ్డాడు, ఈడ్చేవతల పారేస్తాను పాతాళానికి అంది. సాకథంచిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు వాల్మీకి మహర్షి. అంత సంవత్సరాలు పడింది. అందులో పావులు ఉన్నాయి, అందులో పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఒక చుక్క నీరు ఆయనకి ఇలా జుట్టులోంచి కింద పడలేదు. జుట్టుతో కట్టేశాడు ఇంత గంగా ప్రవాహాన్ని. ఒక రోజు కాదు, కొన్ని సంవత్సరాలు. అహంకారం అణిగిపోయింది గంగకి. అసలు ఎప్పటికెడతాను కిందకి? ఈ జటాజూటానికి అంతూ దరిలేదేమిటి, ఇలా పట్టేశాడు నన్నని. అప్పుడు ఎదురుగుండా కొండ కొమ్ము మీద భగీరథుడు నించున్నాడు. అయ్యా, ఆవిడ అహంకారం బాగుంది, మీరు కట్టేయడం బాగుంది, నా పని ఇప్పుడు వదిలిపెట్టండి అని అడిగాడు. అప్పుడు వదిలితే ఒక్కసారి పడ్డంలో 7 పాయలైంది. సింధువు, సీత, సుచక్షువు, అలా నళిని, హ్లాదిని, పావని, భాగీరథి. యతో భాగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. భగీరథుడు రథం ఎట్టెడితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినది భాగీరథి. ఆమెయే మళ్ళీ పాతాళానికి వెళ్ళింది భోగవతి. ఆకాశంలోంచి పడింది మందాకిని. మందాకిని, భాగీరథి, భోగవతి త్రిపథగా 3గా ప్రవహించింది కాబట్టి త్రిపథగా అని పేరు వచ్చింది. అంటే లోకం కోసం ఏమైనా చెయ్యగలగడం ఒకెత్తు, చెయ్యడానికి ప్రేమతో సిద్ధపడడం ఒకెత్తు. ఎంత శక్తి ఉన్నా ప్రేమ లేకపోతే అది ఇతరులకు పనికిరాదు. శివ, నీ ఎందున్న గొప్పతనం ఏమిటంటే ఎంత శక్తి ఉందో ఇతరుల మీద ప్రేమతో అంత ఉపయోగపడడానికి సిద్ధపడతావు. లేకపోతే గంగ నువ్వెందుకు పట్టాలి? అది అంతర్లీనం. నువ్వు తలుచుకుంటే పరబ్రహ్మానివి, ఎవరినైనా నిగ్రహించిన ప్రాణములు నిలబెట్టగలవు. నన్నెందుకు నువ్వు కాపాడాలి అంటే నీకు దయ ఉంది కాబట్టి, నేను ప్రేమతో, భక్తితో, ఆర్తితో నిన్ను అడుగుతున్నాను కాబట్టి. నిన్ను తప్ప ఎవరిని అడుగుతాను? నువ్వే చెయ్యగలవు. లంపటము నివారింపను సంపద కృప చేయజయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీకే చెల్లు సోమార్ధధర అంటారు హాలాహల భక్షణంలో పోతన గారు భాగవతంలో. చంపెడి వారి వధింపను, చంపేవారిని చంపడం ఆయనకే చెల్లుతుంది కాబట్టి నువ్వే కాపాడాలి. అంటే దయతో కాపాడగలిగిన వాడివి నువ్వేను సుమా. అంతర్లీనంగా ఒక్క శ్లోకాన్ని రచన చేస్తే శివుడి యొక్క దయని, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని, ముగ్గురి మధ్య ఉన్న అభేద తత్వాన్ని, ఆయన పరబ్రహ్మతత్వాన్ని, అంత గొప్పగా మాయని ఛేదించగలిగినటువంటి ఆయన ఈశ్వరత్వాన్ని చెప్తూ అన్నిటినీ కలిపి ఒక వరుస క్రమంలోనే భావజాలం విడుతున్నట్టుగా మత్తవారణ ముఖ్య చర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రిసరోరుహం దేవసింధు తరంగశీకర సిక్త సీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటాడు. అంటే మహానుభావుడు ఆయన చేసినటువంటి శ్లోకాల యొక్క అర్థం గురించి మాట్లాడుకోవలసి వస్తే అసలు నిజంగా ఆ ఆర్తిలో ఆయనకి ఆ తత్వంతో ఎంత గొప్ప శ్లోకములను లోకములకు ఇచ్చాడో అవి రచన చేసి ఇచ్చినవి కావు, ఆర్తితో ఇచ్చినవి. అందుకే చివర తానే ఓ మాట అన్నాడు, సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం.
సంసారం అనేటటువంటి పాము చేత కరవబడిన వారికి చంద్రశేఖరుని యొక్క పాదముల యొక్క స్మరణమే పరమౌషధము. చిట్ట చివరికి ఎవరైనా సరే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నేను చెప్పిన దాన్ని శివసన్నిధౌ శివుడి దగ్గర కూర్చుని ఎవరు చదువుతారో తస్య మృత్యు భయం నాస్తి సత్యం సత్యం వదామ్యాం. నేను సత్యం సత్యం మామ్రేడితం చేసి చెప్తున్నాను, వాళ్ళకి మృత్యు భయం లేదు, వాళ్ళని శివుడు కాపాడతాడు. ఎంత నమ్మకం! ఇంత గొప్ప స్తోత్రాలని ఇచ్చినది కూడా మార్కండేయుడే. శంకర భగవత్పాదులు ఎంతంత గొప్ప శ్లోకాలతో భిక్ష పెట్టారో అంతంత గొప్ప స్తోత్రాలు ఎన్నో అక్కర్లేదు. శివుడి మీద ఆ చంద్రశేఖరాష్టకం, ఆ మృత్యుంజయ మంత్రములతో ఉన్నటువంటి చివరి భాగాలు, అలాగే సప్తశతి మంత్రాలు, విష్ణువుని గురించి ఆయన చేసినటువంటి స్తోత్రాలు కూడా అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. మార్కండేయ కృతం స్తోత్రం అని అటువంటి స్తోత్రాలు మహానుభావుడు లోకానికి అంతటికీ అందరూ తరించడానికి ఇచ్చాడు. అటువంటి మార్కండేయుడు ప్రాతస్మరణీయుడు. ఆయన పేరు ఒక్క పుట్టినరోజునైనా కనీసం 7 ఏడాదిలో తలుచుకో అన్నారు అంటే ఆయన ఎంత శక్తివంతుడో. పైగా చిరంజీవి. ఆయన తనంత తానుగా నిగ్రహానుగ్రహ సంపన్నుడు, అనుగ్రహించగలడు. అటువంటి మార్కండేయ మహర్షి యొక్క పేరెత్తడం, ఆ పేరు పలకడం, ఆ పేరు స్మరించడం, ఆయన గురించి చెప్పుకోవడం గొప్ప అనుగ్రహ హేతు. ఎప్పటికీ మనకి మార్కండేయ మహర్షి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలగాలని, దాని వలన మన జీవనము సాఫల్యము కావాలని నేను ఆ మార్కండేయ మహర్షికి పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.